హలో గాయ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఫ్రమ్ చెరీ ఎంటర్టైన్మెంట్. బాబోయ్, ఈ గాయ్స్, నసగడ నేను ఇవాళ అప్పుడే వచ్చారేంటి? ఫ్యామిలీతో కలిసి ఐసాగరం అనే టెంపుల్కి వెళ్తున్నాను గాయ్స్. ఇది మన టెంపుల్ ఎక్కడుందంటే ఆమన్గల్ వెళ్ళే దారిలో ఉంటుంది. టెంపుల్లో మనకి వీరభద్రేశ్వర స్వామి ఉంటాడు. మేము చిన్నప్పటి నుంచి నవంబర్లో కార్తీక మాసంలో వెళ్తాం అభిషేకం చేయించడానికి. సో ఇవాళ మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం. అక్కడ మీకు టెంపుల్ చూపిస్తాను గాయ్స్, ఓకేనా? టెంపుల్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే గాయ్స్, ఐ విల్ సీ యూ దేర్. గాయస్, మేము ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసినాం గాయస్. మేము ఇక్కడికి ఇప్పుడే కాలు కడుక్కున్నాం. మేము టెంపుల్ చూపిస్తాం. ఇక్కడ టెంపుల్ మనకి కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది. కింద అభిషేకం తర్వాత పైకి వెళ్తాం మేము. ఇక్కడ టెంపుల్ చూపిస్తా, టెంపుల్ చూడండి ఒకసారి. మీకు సూపర్ ఉంటుంది కదా, మీరు చూసి ఆనందించండి. ఓకే, దీన్నే ఐసాగరం టెంపుల్ అంటారు. ఇది బయట అన్నమాట. గాయస్, ఇదిగోండి లోపల టెంపుల్. ఇది చూడండి ఒకసారి. గర్భగుడికి లోపల ఫోన్ అలా ఉండదు మనకి. నందీశ్వరుడు మరి చూడండి, పంచ కట్టుకున్నాడు. ఏం చేసాలేమండి, వీడియో తీస్తున్నాము. తెలీదండి, బంద్ చేస్తాను నేను. ఇదిగోండి గాయస్, ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి. ఆంజనేయ స్వామి, ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది లోపల. జై శ్రీరామ్. గాయస్, కింద అయితే అభిషేకం కంప్లీట్ అయిపోయింది. చెప్పినా కదా పైన కూడా టెంపుల్ ఉంటుందని చెప్పి పైకి వెళ్తున్నాం అక్కడ అభిషేకం చేయించడానికి. లోపల గర్భగుడిలో మనకి ఫోన్ అలౌ లేదు కాబట్టి అభిషేకం చూపించలేదు, నేను చూపించకూడదు కదా. సో మా పంచలు ఎలా ఉన్నాయి గాయస్? ఇండియన్ ట్రెడిషన్ గాయస్. యా, సేమ్ రిషి అయితే సేమ్ పంతులు లెక్కనే ఉన్నాడు కదా. చూపి రిషి. ఇక్కడ చూడండి కోతులు. ఇంకా పైనకి వెళ్తే చాలా కోతులు ఉంటాయి గాయస్. ఎస్ ఎస్, ఇక్కడ చూడండి ఫారెస్ట్ చిన్నగా. ఏదో తేడాగా ఉందేంటి? ఏ రూట్ నుంచి వచ్చాం గాయస్ మేము. చూడండి ఈ రూట్ ఎలా ఉందో, మొత్తం చెట్లు గుట్టలు. గాయస్, ఇదే గాయస్ ఎంట్రన్స్ గుట్ట మీద. దీన్నే ఐసాగరం టెంపుల్ అంటాం. లోపల వీరభద్ర స్వామి ఉంటాడు. ఇక్కడ చూడండి మొత్తం గుట్టలు, మొత్తం ఇక్కడ చూడండి గుట్టలు, చెట్లు. సో గైస్ చూసుకోవచ్చు, ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి. అప్పుడైతే తక్కువనే ఉండే, ఇప్పుడు కానీ చాలా కోతులు వచ్చేసినాయి గుడికి. చూసుకోవచ్చు అన్నీ. అక్కడ చిన్న మా వెనకాల ఒకటి. గాయస్, చెప్పాను కదా గుట్ట మీద అని చెప్పి. ఇదే గుట్ట దగ్గర టెంపుల్ లోపల వ్రతం చేపిస్తున్నారు చాలామంది. ఇక్కడ మాది అభిషేకం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ టెంపుల్ చూడండి ఎలా ఉందో. ఇదిగోండి ఇక్కడ ధ్వజస్తంభం ఉంది. ఇక్కడ చూడండి విఘ్నేశ్వర స్వామి, వినాయకుడు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది గర్భగుడి. మనకు లోపల ఫోన్ అలౌ లేదు కాబట్టి బయట నుంచే చూస్తున్నాను. లోపల వీరభద్ర స్వామి ఉంటాడు. మా మమ్మీ వాళ్ళు ఇక్కడ దీపాలు ముట్టిస్తున్నారు. ఏదో తేడాగా ఉందేంటి? మా మమ్మీ, మా చెల్లెలు, మా పెద్దమ్మ, మా వదిన వాళ్ళ మమ్మీ. గాయస్, ఇక్కడ చూడండి మా అన్న, మా వదిన దీపాలు ముట్టిస్తున్నారు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గాయస్, పైన గుట్ట మీద అయితే అభిషేకం కంప్లీట్ అయింది. అభిషేకం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ మేము ప్రతి ఇయర్ వ్రతం పెట్టుకుంటాం. ఈసారి మేము ఇంట్లో చేయించుకున్నాం కాబట్టి ఓన్లీ అభిషేకం మాత్రమే చేయించినాం ఇక్కడ గుట్ట మీద. సో కిందికి భోజనం చేయడానికి వెళ్తున్నాం.
భోజనంకి అయితే ముందు మేము ఒక గుడికి వెళ్తాం. అది హనుమాన్ గుడి. లోపలికి వెళ్దామా టెంపుల్ లోపలికి? వెళ్ళి చూసేద్దాం. మీకు టెంపుల్ చూపిస్తా గాయస్, బయట నుంచి హనుమాన్ టెంపుల్ ఉంది ఇక్కడ. సో గైస్ ఇదే హనుమాన్ టెంపుల్, మీరు చూసుకోవచ్చు. పొద్దున ఇక్కడ ఒక విగ్రహం కూడా చూపించినాం మేము మీకు. ఎస్ గాయస్, అక్కడ ఉంది విగ్రహము, అటు బ్యాక్ సైడ్ ఉంది. వెనకాల మీరు చూసుకోవచ్చు ఇక్కడనే హనుమంతుడు టెంపుల్. లోపల టెంపుల్ అయితే లోపల క్లోజ్ ఉంది, మీకు బయట నుంచి చూపిస్తున్నా చూడండి. గైస్ చాలా పీస్ఫుల్ ఉంది గైస్ ఇది. ఇక్కడ నేచర్ సౌండ్ చాలా, ఇక్కడ కూర్చొని మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు, అంత పీస్ఫుల్ ఉంది ఇక్కడ. అవును, టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చిన్నగా టెంపుల్ ఉంది, చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ చూడండి మీరు. చూసుకోవచ్చు మీరు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై హనుమాన్. రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్కి జై. మేమైతే ఇక్కడ చెట్ల కింద వనభోజనం చేస్తున్నాం. తాతయ్య అందరం వనభోజనం తింటున్నాం ఇక్కడ. మేము తింటుంటే ఈ కోతులు వచ్చి దాడి చేస్తుంది మా మీద. మా నాన్న కాపాడుతున్న వాటితో. మా నాన్నగారు కాపాడుతాడు. ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మా వాడికి ఇంకా దీపావళి అయితే కంప్లీట్ కాలనట్టుంది. వాడు పటాకులు తీసుకొచ్చిండు, పటాకులు కాలని ఇంకే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ముట్టించినవారా? ముట్టించిన. 1 2 तो रुको जरा, सबर करो. बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ. వీడు డిస్కట్ సుత్తిరడం బాంబు పెట్టిండు. దూరం జరుగు. అంటిందారా? కాలుతుంది. కాలుతుందా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వస్తుంది ఈడ మొత్తం. సో గాయస్, ఇంతటితో బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా మా టెంపుల్ ఎలా ఉందో చూసి కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు చెరీ ఎంటర్టైన్మెంట్. మర్చిపోకండి. యా, సబ్స్క్రైబ్ టు చెరీ ఎంటర్టైన్మెంట్ గాయస్. కొత్త వాళ్ళైతే వీడియో ఎండ్ వరకు చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గాయస్. మా మమ్మీ వాళ్ళు పిలుస్తున్నారు. బాయ్ బాయ్. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బాయ్ బాయ్.